దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవదేవుడు మనకు తెలియపరుచిన చక్కటి ఆత్మీయ సందేశం కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచన భాగం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికే సమస్త మేమ కలుగును గాక. ఆమెన్. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమెన్. హల్లెలూయా. చూడండి ప్రియాతిప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ధైర్యపరిచే చక్కటి మనకు ఒక ఆత్మీయ సందేశాన్ని, ఆత్మీయ ధ్యానాన్ని మనకు దేవుడు వాగ్దానాన్ని అందిస్తా ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. అదేంటంటే, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు ఏదే మార్గం నడవాలనో ఎటు వెళ్ళాలనో నేను నీకు తెలియపరుస్తాను, బోధించేదను, నీ మీద నీకు దృష్టి ఉంచి నీకు ఆలోచించి చెప్తాను. ఆయన మనకు మంచి ఆలోచన ఇచ్చేవాడు, మన నడవలసిన మార్గమును బోధించేవాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు చక్కటి ఆలోచన చెప్పే దేవుడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు చక్కటి ఆలోచన చెప్తాను, మంచి ఆలోచన ఇస్తాను. అవును కదా, మరి మన జీవితాల్లో ఎందుకు మరి మంచి ఆలోచన రావట్లేదు అంటే, మనం దేవునిపై ఆధారపడడం చాలా తక్కువగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను నీకు బోధిస్తాను అంటే, బోధిస్తాను అంటే అర్థం ఏంటండి? ఆ బోధలో మనం ఉండాలి, ఆ బోధ ప్రకారం నడుచుకోవాలి, ఆ బోధ దేవుడు చెప్పే మాట ప్రకారంగా నువ్వు జీవించగలగాలి. అప్పుడు నీకు దేవుడు మంచి ఆలోచిస్తారు. ఇప్పుడు ఎవరైనా మాట వినకపోతే మంచి ఆలోచిస్తారంటే ఇవ్వరు. ఒకసారి రెండుసార్లు ఇస్తారు, వినడు కనుక వీనికి చెప్పాలని అవసరం లేదు అనుకుంటా ఉంటారు. ప్రతివారు బిడ్డ, ఈరోజు దేవాదేవుడినితో నాతో తెలియపరుచు బలపరచు ఒక గొప్ప చక్కటి మాట ఇది. నేను నీకు బోధిస్తాను. ఒక చిన్న పిల్లవాడికి టీచర్ బోధించినట్లుగా, ఓ తల్లి ఇలా కాదు బిడ్డ అని చెప్పినట్లుగా చక్కటి ఉపదేశాన్ని, నడవలసిన మార్గాన్ని, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటు వెళ్తే మంచిది, ఏం చేస్తే మంచిది, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించు. ఈ వాగ్దానం ప్రభువా, ఈ గొప్ప తెలియపరుస్తాను వాగ్దానం ఇచ్చాగా, నేను ఎటు వెళ్ళాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, నాకు మంచి చక్కటి మార్గాన్ని చూపించు అన్నప్పుడు దేవుడు తప్పక చూపిస్తాడు. ప్రియాతి ప్రేమంటి దేవుని బిడ్డలారా, యోసేపు తన అన్నలకు ఆహారం తీసుకెళ్తూ ఉన్నప్పుడు వారి తండ్రి చెప్పినటువంటి మార్గములో ఉండి అక్కడ గొర్రెలకు ఆహారము, గొర్రెలకు ఆ పచ్చిక గడ్డి ఉన్న దగ్గర మేపకుండా అక్కడి నుంచి వేరే మార్గం వెళ్ళిపోతారు. మరి యోసేపు తన అన్నలకు ఆహారం తీసుకెళ్ళినప్పుడు మరి ఆ తండ్రి చెప్పిన దగ్గర వెళ్ళి చూస్తే అన్నలు ఉండరు. మరి ఎలా వెళ్తాడు అంటే, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత వచ్చి, ఇదిగో నీ అన్నలు ఈ మార్గం పలానా మార్గం గుండా వెళ్ళిపోయారు, అటు వెళ్తే మీ అన్నల్ని కలిసే అవకాశం ఉంటుందనే విషయము యోసేపుకు దేవుడి దూత ద్వారా బోధించబడతాడు. దేవుడు కూడా యోసేపుతో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు దేవుడు బిడ్డరా, ఇప్పుడు యోసేపుకు తన అన్నల మార్గము ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఆ మార్గం వెళ్ళినప్పుడు అన్నలకు కలుసుకోవడానికి, అన్నలకు ఆహారం ఇవ్వడానికి అవకాశం దొరికింది. అదే ఆ మార్గం కూడా వేరే మార్గం పోతే ఎంత దూరం పోయినా, ఎక్కడి దాకా పోయినా కూడా వాళ్ళు దొరకరు, కనపడరు కూడా. ఇప్పుడు దేవుని బిడ్డ, ఈరోజు ఆనాడు యోసేపుకు చక్కటి ఆహారము తన అన్నలకు తీసుకెళ్ళాలని వెళ్ళింది యోసేపుకు దేవుడే చక్కటి మార్గాన్ని చూపించి తన అన్నలదే కలుసుకునేలాగా చేసిన రీతిగానే ఈరోజు దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నీ మార్గం ఎటు ఉంది, ఎటు పోతున్నావు, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలని అనుకుంటున్నావు, దేవుడు నీకు బోధిస్తాడు, దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఇదిగో మంచి మార్గం ఇది, చెడు మార్గం ఇది, నా చిత్తానుసరణ మార్గం ఇది, చిత్తానికి వ్యతిరేక మార్గం ఇది అని పలు రకాల మాటలు దేవుడు తెలియపరుస్తూ నీ మీద దృష్టి ఉంచి, ఎవరైనా దృష్టి ఉంచుతారండి? కొంతమంది మన మీద దృష్టి ఉంచితే మన పరిస్థితి ఏమవుతుందంటే, వాళ్ళ చెడు కన్ను కనుబడ్డది, నా పని అయిపోయింది అనుకుంటా ఉంటాం. మనుషుల కన్నులు పడితే అలా ఉంటాయేమో కానీ, దృష్టి తగులుతుందేమో కానీ, దిష్టి అంటారు. దిష్టి చూడండి, దృష్టినో ఏదో ఒకటి కానీ మొత్తానికి అయితే దిష్టి తగిలింది. ఎందుకు తగులుతుంది? వాళ్ళు ఒక రకంగా మనల్ని చెడుగా చూడడాన్ని బట్టి దిష్టి తగిలింది అంటూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డ, ఎందుకు మనకు అలా జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో? ఎందుకు అంటే, మనుషుల కన్ను దృష్టి అలా ఉంటుంది కనుక అలా మన మీద చెడుగా చూస్తారు. దేవుడు అలా కాదండి. దేవుడికి మంచి చేయాలని చూస్తాడు, మంచి చక్కటి ఆలోచన చెబుతాడు. ఆయన చూస్తున్నప్పుడు నువ్వు చూడగలిగితే ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం అవకాశం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి చూస్తున్నప్పుడు కొద్దిసేపు మాట్లాడుతున్నప్పుడు
ఆ వ్యక్తి వైపు మనం చూడకపోయాం అనుకోండి, ఏమైతే వీడు నాకు చూడట్లేదు, నా పట్టించుకోవటం అని చెప్పేసి మాట్లాడడం పని చేస్తాడు. అంతే కదా. దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేటప్పుడు అవును ఎస్ ప్రభువా అని నీ మార్గం నడుస్తానని చెప్తున్నా అని ఆయన వైపు తిరిగి నువ్వు కూడా ఆయన చూడగలిగితే దేవుడు నీకు ఇంకా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటాడు. కనుక దేవుడు బిడ్డ, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఏ బాధలో ఉండి ఎంతటి చెప్పుకోలేని వేదనతో ఉన్నావో, ఎటు వెళ్ళాలో మార్గం కూడా అర్థం అవ్వట్లేదు, ఈ పరిస్థితులు ఏంటి, అనారోగ్యం ఏంటిది, అప్పులేంటి, బాధలేంటి, అవమానాలేంటి, ఒంటరితనం ఏంటి అని చెప్పేసి నువ్వు బాధపడుతూ దిగులుతో ఉండొచ్చు. అయితే నువ్వు బాధపడమాకు, ధైర్యంగా ఉండు. దేవుడు ఇస్తున్నట్టు ఈ చక్కటి మాటను బట్టి నువ్వు దేవుని ప్రార్థించు. తద్వారా నీకు దేవుడు మంచి ఆలోచన చెప్పడానికి దేవుడు అవకాశం ఉంటుంది. కనుక ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాను నమ్మినట్లయితే, ఇదిగో నా జీవితంలో దేవుడు గొప్ప మార్పు తెలియపరిచే గొప్ప మాట నాకు తెలియపరిచాడు, నేను ప్రార్థన చేసుకుంటాను అనుకుంటే ప్రార్థన చేసుకో. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ దృష్టి ఉంచి చక్కటి ఆలోచన చెప్తాను, మాటిస్తున్నాను, నేను బోధిస్తాను అంటున్నావు కదా ప్రభా. ఈ బోధ విన్నప్పుడే మాకు తెలియపరచగలుగుతావు, ఇంకా ఎక్కువ మాట్లాడగలుగుతావు. నువ్వు మా వైపు చూసినప్పుడు, మేము మీ వైపు చూసినప్పుడే ఇంకా ఎక్కువ సంభాషణ జరుగుతూ ఉంటుంది. మేము ఈ రోజుల్లో మా యొక్క చెడు లోక పరిస్థితులను బట్టి మీ వైపు చూడలేకపోతున్నాం. మీరు చూసి మాతో మాట్లాడిన ప్రయత్నం చేసినప్పటినీ మేము మీకు దూరం వెళ్ళిపోతుంది. క్షమించండి ప్రభా. నేను ఎంతమందికి అయితే నిన్న అతను ఆలోచన లేక సరైన మార్గం లేకుండా చెడు మార్గం వెళ్ళిపోతున్నారు, నష్టపోయే మార్గం వెళ్తున్నారు, బాధించబడే మార్గం వెళ్తున్నారు, వారందరూ జ్ఞాపకం చేసుకోండి, కనిపించి కాపాడి రక్షించండి. చక్కటి ఆలోచన చెప్పి మేము వేడుకుంటున్నాం. ఒంటరితనం ఉన్నవారికి, బాధలు ఉన్నవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి, అప్పులతో ఉన్నవారికి అతను చక్కటి మార్గం ఆలోచన చూపించి సహాయం దయచేయమని, ఈ వాక్యం మా జీవితం నెరవేర్చి మీరు మాకు చక్కటి ఆలోచన చెప్పి మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.